Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. దీనిని హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ అని, కామున పున్నమి, డోలు పూర్ణిమ అనే పేర్లతో వ్యవహరిస్తారు. ఈ పండుగను ఒక్క మన దేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, అమెరికా ఇలా చాలా దేశాలలో ఘనంగా జరుపుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా బంధుమిత్రులందరూ కలిసి రంగులు చల్లుకునే ఈ పండుగ అసలు ఎలా వచ్చింది, అసలు ఈ హోలీ పండుగను జరుపుకోవడానికి గల కారణాలు ఏమిటి, పురాణాలలో హోలీ వెనుక ఉన్న కథ ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యే విధంగా బ్రహ్మచే వరాన్ని పొందుతాడు. ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందుతాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం పైన, భూమిపైన దాడి చేస్తాడు. ప్రజలు దేవుళ్లను ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. దీనికి విరుద్ధంగా హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ కూడా ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారేది. ఏనుగుల చేత తొక్కించమని ఆదేశించిన అతనికి ఎలాంటి హాని కలగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినా జీవించగలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరగా ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోళికా ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుంచి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువుని వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోళికా శాలువ ఎగిరిపోవడం వలన ఆమె మంటలలో దహనం అవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోళిక మంటల్లో కాలిపోవడం వలన మనం హోలీని జరుపుకుంటాము. తర్వాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో, అంటే సగం మనిషి సగం సింహంగా వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో, అంటే పగలు లేదా రాత్రి కాకుండా అతని ఇంటి గడప మెట్లపైన, అంటే లోపల కాకుండా ఇంటి బయట కాకుండా తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని, అంటే ఆకాశంలో కాదు భూమిపైన కాకుండా తన యొక్క పంజాతో చీల్చి, అంటే ఎటువంటి అస్త్రశస్త్రాలు లేకుండా చీల్చి చెండాడుతాడు. అలాగే ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర, బృందావనాలలో 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు తన చేష్టల ద్వారా ఈ పండుగను ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. అదేవిధంగా మరొక కథనం ప్రకారం హోలీ పుట్టుక ప్రేమదేవుడైన కామదేవుడి గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుడికి తపస్సు భంగం చేయడానికి శివునిపై పూల బాణాలు వదిలిన కామదేవుడి శరీరాన్ని శివుడు నాశనం చేస్తాడు. తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుడిని బూడిద చేస్తాడు. కామదేవుడి యొక్క పత్ని అయిన రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బతికిస్తాడు. కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ, ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు. ఈ సంఘటన వలన కొన్ని ప్రాంతాలలో హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి. అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఈ పండుగను రసాయన రంగులతో కాకుండా ఆయుర్వేద మొక్కల నుంచి తయారు చేసిన కొన్ని సహజమైన రంగులు వాడుకోవడం వలన ఈ ఋతువులో వచ్చే వ్యాధులను వ్యాపించకుండా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందువలన సహజ రంగులను చల్లుకోవడం వలన ఔషధంగా పనిచేస్తాయి అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.